రాజకీయ పార్టీల డి అంటే డి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు రాజకీయ పార్టీలు డి అంటే డి అంటున్నాయి. కాగా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 25,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,940 మంది తమ పత్రాలను సమర్పించడం విశేషం. అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1న స్వీకరించి 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు 1,12,242 వార్డులకు 3 దశల్లో అనగా డిసెంబర్ 11, 14, 17న ఎన్నికలు జరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3 కోట్ల నిధులు 2026 మార్చి 31కి ముగిసిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా బీసీలకు 17.8% రిజర్వేషన్లు కేటాయించారు. కాగా తెలంగాణ అంతటా దాదాపు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుగా బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు 6 జిల్లాల్లో సీఎం టూర్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన విషయానికొస్తే డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది.